హాయ్ అండి, నేను మీ సునీతని. జిఎస్బిఎస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియో స్పెషల్ ఏమంటే తొలి ఏకాదశి సందర్భంగా నేను మా ఇంట్లో పూజ చేసుకున్నాను. ఈ వీడియోని పెడుతున్నాను. ఈ పూజా వీడియోని మీరు చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. పొద్దున్నే లేచాను, పాకెట్లో మంచి ముగ్గు వేసుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని తులసమ్మకు పూజ చేసుకున్నాను. మా తులసమ్మ చూడండి, చిన్న ప్లేస్లోనే అంతా పెట్టుకున్నాను. అయితే మా వెంకటరమూర్తికి బొట్లు పెట్టుకుంటున్నాను. ఏడుకొండల స్వామికి బొట్లు, గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టాను. లక్ష్మీమాతకు వెండిదండి, చిన్న వెండిది. ఏనుగులు కూడా చిన్నవే అండి, వాటికి కూడా బొట్లు పెట్టుకున్నాను. ఈరోజు ఏకాదశికి ఏమంటే పిండి దీపాలంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమండి. అందుకని అవి చూడండి, ఆన్లైన్లో తీసుకున్నాను. వెంకటరమూర్తి పాదాలు మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఆ పాదాలు చూస్తే చాలా ఆనందం వేసింది నాకు. పిండి దీపాలు ఇష్టం అంటే పిండి, వరిపిండి, అందులోకి బెల్లం, నెయ్యి, పాలు, అరటిపండు వేసుకొని బాగా కలుపుకుంటే సాయంత్రం వరకు బాగుంటాయి ప్రమిదలు. ఆ ప్రమిదలు చేసుకుని ఆ ప్రమిదలకి నామాలు పెట్టుకున్నాను. ఆ నామాలు పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉంది ఆ నామాలు చూస్తూ. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం. దాంట్లో నెయ్యి వేసి పసుపు ఒత్తులు వేసుకున్నాను. మా చెట్టు, తులసి చెట్టు, వేరే తులసి చెట్టు ఉంది. ఆ తులసి చెట్టు ఆకులు కోసి స్వామికి అలంకరించుకున్నాను. పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్తో స్వామివారికి చేసుకున్నాను పూజ. ఈరోజు పూజ చాలా ఆనందంగా ఉంది నాకు. తొలి ఏకాదశి ఉపవాసం చేస్తున్నాను నేను. అదిగోండి మా పూజా మందిరం చూడండి, అదిగో స్వామివారు, అమ్మవారు. మా పూజా మందిరం మీకు కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని, మరికొన్ని వీడియోస్ చేయడానికి మీరు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ నాకు ప్రోత్సాహం ఇస్తారని అనుకుంటున్నాను. ఇదండి తొలి ఏకాదశి పూజా విధానం. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో